హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ విత్ ఆర్కే. ఈ వీడియోలో మనం శబ్ద్ అంటే ఏంటో నేర్చుకుందాం. శబ్ద్ అంటే వర్డ్ అని అర్థం. शब्द एक या अधिक वर्णों से बनी स्वतंत्र सार्थक ध्वनि को शब्द कहा जाता है. ఒకటి లేదా ఎక్కువ వర్ణంసే వర్ణాలతో అంటే లెటర్స్తో బని తయారైనటువంటి స్వతంత్ర సార్థక ధ్వనికు అలాంటి ఒక ధ్వనిని సౌండ్ని శబ్ద అని అంటారనమాట. शब्दों को उनके व्युत्पत्ति रचना और प्रयोग के आधार पर विभाजित किया जाता है. ఈ శబ్దాలని వ్యుత్పత్తి శబ్ద్, రచన శబ్ద్, ప్రయోగ శబ్ద్ అని 3 రకాలుగా డివైడ్ చేయబడతాయి అన్నమాట. వ్యుత్పత్తికి దృష్టి సే శబ్ద్ 4 भेद है. ఈ వ్యుత్పత్తిలో మనకి 4 టైప్స్ ఉంటాయి. తత్సమ్, తద్భవ్, దేశజ్, విదేశజ్. వీటి గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. నెక్స్ట్ టైప్ వచ్చేసి రచన్ శబ్ద్ से शब्द तीन भेद माना जाता है. रूढ़, योगिक, योग रूढ़. వీటి గురించి కూడా మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. నెక్స్ట్ థర్డ్ టైప్ వచ్చేసి ప్రయోగ్ శబ్ద్. ఈ ప్రయోగ్ శబ్ద్ వచ్చేసి వికారి శబ్ద్, అవికారి శబ్ద్. మనం ఈ శబ్ద టైప్స్ని నెక్స్ట్ వీడియోస్లో క్లియర్గా తెలుసుకుందాం అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లెర్న్ విత్ ఆర్కే.